రెండవది క్రీస్తుపూర్వం 586వ సంవత్సరం. అప్పుడు యూదా దేశాన్ని సిద్కియా అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని పాలనలో 11వ సంవత్సరం 4వ నెల అయిన తమ్మూజు నెల 9వ తేదీ ఆ రోజు యెరూషలేము నగరంలో భయంకరమైన కరువు వచ్చింది. దానికి కారణం బబులోను రాజు నెబుకద్నెజరు తన సైన్యంతో దాదాపు 2 ఏళ్లుగా నగరాన్ని చుట్టుముట్టాడు. ఊరిలోకి తినే ఆహారం రాకుండా పూర్తిగా అడ్డుకున్నాడు. దాంతో నగరంలో ఉన్న ఆ ఆహార ధాన్యాలు అయిపోయాయి. ప్రజలు ఆకలితో అలమటించి నీరసించిపోయారు. ప్రజలు ఆకలితో అలమటిస్తూ బలహీనంగా ఉన్న సమయంలో తమ్మూజు 9వ తేదీన బబులోను సైన్యం యెరూషలేము రక్షణ గోడను ఒక చోట పగలగొట్టింది. ఆ గోడ పగలడంతో బబులోను సైనికులు నగరంలోకి రావడానికి దారి దొరికింది. యెరూషలేముకు ఆ గోడలే రక్షణ. ఆ గోడ పడడం అంటే నగరం ఓడిపోయినట్లే. పరిస్థితి చేయి దాటిపోవడంతో సిద్కియా రాజు అతని సైనికులు రాత్రికి రాత్రి నగరం నుండి పారిపోవాలని ప్రయత్నించారు. కానీ బబులోను సైనికులు వాళ్లను యెరికో పట్టణం దగ్గర పట్టుకున్నారు. సిద్కియా రాజును బంధించి నెబుకద్నెజరు ముందు నిలబెట్టారు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం